ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి ప్లాన్ వేస్తున్నాం. ఇక్కడ చింత చెట్టు కనిపించింది. చింత చెట్టు అంటే తెలుసు ముందుగానే. చింత చెట్టు కింద నిలబడి కూర్చున్నాం. అంటే కూర్చోలే డిస్కస్ చేస్తా. చూడండి వాడు ఏదో చేస్తాడు. చూసుకోకుండా తగిలింది అర్థం. బ్రాండ్ అంటాడు. అని మీ ముందే అదే అంటున్నాడు. చెప్పు ఏంది బ్రాండ్ అంటున్నాడు. ఏమన్నా నీకు చెమట వస్తుందా? వెరీ క్లియర్ స్కై మామూలుగా ఉన్నదంటాడు. చెట్టు కిందనే ఉండిపోతాడు. ఏటా నువ్వు చల్లగా చెట్టు కిందనే ఉండిపోతాడంట. చల్లగా ఉందంట. ఈ వేడికి బిర్యానీ తింటే ఇంకా మేము వేడి అయిపోతాం బాగా. నేను రా బిర్యానీ రా తినురా అంటుంది. ఇలాగ ఆలోచించుకుంటా ఇందాక అలగడు పోయి అంటాడు. ఫోన్ చేసినాడు. ఇది విషయం. ఇంకా ముందు ముందు ఉంది. తినే వీడియో కూడా తీస్తా. ఇప్పుడే స్టార్ట్ అయిన ఫ్రెండ్స్. అది చింత చెట్టు. చింత చెట్టు కాంచి కదిలినా ముందుగా చూడండి. మన ఫ్రెండ్స్ కూడా ఎన్నికలు వస్తున్నాడు. బండి తోతాడు. చూడండి ఎన్నికలా వస్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలు లేదు ఫ్రెండ్స్. ఎండ ఇక చేలు కూడా పచ్చగా ఉన్నాయని కూడా చేలు కూడా ఎండిపోయినాయి. అంటే పంట చేతులకు వచ్చింటది కదా, అంతా అయిపోయింది. ఇంకా ఏం లేదు చూడండి. ఆల్మోస్ట్ ఖాళీ 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 ఖాళీ. ఓ టౌన్ లోకి అయితే ఎంటర్ అయినా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పొల్యూషన్ మామూలు లేదు. అన్ని శాఖల ఫ్రెండ్స్. వేడి మామూలు లేదు. మా ఒక్క వేడి మొబైల్ కూడా వీడియో తీస్తుంటే వేడి ఎక్కిపోతుంది. కానీ మేము అయినట్టు ఇక్కడ కూడా కొంచెం యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. రైజ్ ఆడుతుంది. ఇక్కడ కూడా ఎండాకాలం అని నిమ్మరంగా 1-2 సార్లు చెక్ చేసుకొని నిమ్మలంగా ఉండి. అంటే రోడ్ హీట్ ఉంటుంది కాబట్టి టైర్లు వాళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది స్కూల్ పోండి, సీదా పోండి, ఏం కావాలో పని చేసుకొని ఇంటికి వెళ్ళి నిమ్మలంగా అంతే ఫ్రెండ్స్. సింపుల్ లైఫ్ ఈజ్ సింపుల్. మీరు ఎలా చూస్తున్నారనేది అదే విషయంలోకి వస్తున్నారు. క్రిటికల్ తీసుకుంటారా లేదంటే ఏ విషయానైనా సింప్లిఫై చేసి దాన్ని ఆన్సర్ కనుక్కుంటారు. అదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ముందు పోతున్నాం. ఇప్పుడు మధ్యలోకి అయితే వచ్చాం. అంటే సెంటర్ లోకి వచ్చినాం. టౌన్ సెంటర్ లో అయితే వచ్చినాం. ఆగలేకపోతున్నాం ఫ్రెండ్స్. అంతసేపు బిర్యానీ ఉల్లిపాయ గోంగూర చట్నీతో మామూలు ఎలా ఉంది? ఎట్టుంది బిర్యానీ? అంట లెగ్ పీస్ తింటున్నాడు ఫ్రెండ్స్. పోయినసారి తిన్నప్పుడు మామూలు చికెన్ తో తిన్నాడు. ఈసారి లెగ్ పీస్ అయితే ఇస్తున్నాడు. ఎట్లా ఉంది? మదీనా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా కానీ ముఖ్యం ముఖ్యం మీరు తిని వచ్చి తినకున్నాడు ఫ్రెండ్స్. కానీ అలాగే గుంజుతున్నాడు లోపలికి. మన ఫ్రెండ్ మండే నుంచి కనపడాడు ఫ్రెండ్స్. ఒక 2 రోజులు హైదరాబాద్ వెళ్ళబోతున్నాడు. ఇప్పుడే బాయ్ చెప్పండి. మన ఫ్రెండ్ అయితే ఆల్రెడీ తినొచ్చాడు. కానీ మన కోసం కంపెనీ కోసం మళ్ళీ వచ్చి మళ్ళీ తింటున్నాడు. అలౌట్ అయిపోయాడ. చూసుకోండి. కొంచెం కొంచెం అందరికి ఇస్తున్నాడు. రాజు అంతా వేసాడు మన ఫ్రెండ్. తినలేకపోయింటే తీసుకున్నా ఫ్రెండ్స్. బిర్యానీ తిని కదిలినాం. ఎలా ఉంది నాకు బిర్యానీ? మంచిగా. వాళ్ళిద్దరు ముందర పోతున్నారు. వెరీ వెరీ ఫాస్ట్ గా పోతారు. మేము అంటే వెళ్తున్నాం. కానీ ఈ వేడికి కూడా మంచిది అనిపించి ఇంకా ముందు ముందు గడిగానే చెప్తాను. చూడండి క్యాబ్ పెట్టేయంగా తీరలేదంటే చూసుకోండి. చూడండి ఎండకు ఎవరు లేరు. ఏదో బైకులు తక్కువ ఉన్నాయి. ఆటోలు అవి ఎక్కువ ఉన్నాయి. బైకులు ఉన్నా సరే చాలా వరకు ఏదో ఒక షాప్ దగ్గర ఆగి ఉన్నాయి.
రన్నింగ్ అంటే ఏదో అవసరం పడి ఇంటేనే పోతున్నాం మేము తెలుసుకోవచ్చు. మనం వెళ్తున్నాం రాజు మాయాబజార్ అన్న టీ తాగే సమయం అయింది. అది నాకు వచ్చి మనం టీ అని కలవరిస్తున్నాం. అందుకే టీ దానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎన్నికలు వస్తున్నారు మన వాళ్ళు. సో మేము టీ దానికి అయితే అంటే మా గోల్ రీచ్ కావడానికి అయితే మేము వెళ్తున్నాం. సో చూసుకోవచ్చు మీరు కూడా. సో మీరు కూడా ఇంకా వెంట మధ్యాహ్నం టీ తాగేది ఎప్పుడైనా చేసినారా చేయలేదా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నువ్వేమంటావు రాజు? అంతే అంతే లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతా ఖాళీ అయింది చూడండి, ఎవరు లేరు. ఇప్పుడే ఎవరో వచ్చినట్టున్నారు చూడాలి. సో ఏం రాజు ఎవరు లేరు కూడా. ఎండకి ఎవరు పడతారు అబ్బాయి, మనం ఉంటే కొద్దిగా డిఫరెంట్ అనే ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నావు? రష్యా ఊడేనా? మౌంటైన్ డ్యూ నీకా? బూస్ట్ హార్లిక్స్ నాకు హార్లిక్స్ ఒకటి హార్లిక్స్ నీకు బాయ్ ఏమొద్దా ఏమొద్దా? యాది ఏం తీసుకురా? మౌంటైన్ డ్యూ పర్లేదా? నువ్వు మా ఏం తీసుకున్నావు? మౌంటైన్ డ్యూ. భయం మొదలు గెలిచేసి నేను హార్లిక్స్ ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్, తయారవుతుంది. పోయి తెచ్చుకుంటాను. వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ అట్లా కావట్లేదు, తెచ్చుకుంటాను. అల్లం మీద పడింది ఫ్రెండ్స్, చాలా మండుతుంది ఫ్రెండ్స్, చాలా కాలుతుంది ఫ్రెండ్స్. హార్లిక్స్ ఎవరినైనా బలంగా కలుసుకుంటాను. ఆల్మోస్ట్ అయిపోగొట్టుకున్నాడు. ఎలా ఉంది మో? ఏం నువ్వు ఇలాగా మౌంటైన్ డ్యూ అంటే దానికంటే తర్వాత వాటర్ తాగినాడు ఫ్రెండ్స్. ఎట్లుంది మో? రాజు ఎక్కువ వచ్చినాయి, ఎవరో కలుసుకుంటా అన్నబ్బా, అర్థం కావట్లేదా? మన వల్ల అందరివి అయిపోయిన తర్వాత నేను మొదలు పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ పెళ్లి డిస్కషన్ జరుగుతుంది చూడండి. వాళ్ళే గాయస్, నాకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. నాకు పెళ్ళి అయింది. ఏమంటారు ఇద్దరు? ఏం రియాక్ట్ కాకున్నారు? మేము అది వెలుగొస్తుంటాం. బిల్లు అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా నాకు మాట్లాడి కూడా ఓపిక లేదు. వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చిన ఊపు అనేది లేదు మా కాడ. ఎక్కడ పోతావు రే? అదే పొట్టిది. ఇంకా ఆడిపోతారా ఇద్దరు? అదే నా కొడుకు బర్త్డే ఉంది, అది పార్టీ చేస్తానికి కార్ ట్రిప్ చేస్తా. నువ్వే అడగవుతున్నావు. వాళ్ళు కార్ల గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఇదే ఈ వీడియోకి ఎండింగ్ అని చెప్పొచ్చు. ఏ బండి ఎక్కాలరా నేను? ఏ బండి ఎక్కాలరా? ఏ బండి ఎక్కాలి ఫ్రెండ్స్? నాకు అర్థం కావట్లేదు. నా పెళ్లికి ఇది తెప్పిస్తారని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. బండికి దూరం బండి సవారీకి బిడ్డ బాయ్ చెప్పండి. బాయ్ చెప్తాము ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంతేనా వీడియో? ఇంకా ఇంటికి వెళ్తున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఏదన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. మీరు కామెంట్ చేస్తా ఉండండి. సో ఇంత అనమాట వీడియో. సో లైట్ గా వేడి అయితే తగ్గుతుంది. సో ఈ టైంలో రావాల్సింది మేము వేడి టైంలో వచ్చినాం. సో ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని అయితే విసిగించాను. ఇంతేనా వీడియో? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ బై బై ఫ్రెండ్స్.